నిర్మిస్తున్న 3 టీమ్స్ వరంగల్ హెల్త్ సిటీని ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. హైదరాబాద్ బంజారాహిల్స్ లో ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ కొత్తగా నిర్మించిన ఆసుపత్రిని ఆయన ప్రారంభించారు. తెలంగాణ హెల్త్ టూరిజం హబ్ గా మారిందని చెప్పిన ముఖ్యమంత్రి దేశంలో తయారయ్యే బల్క్ డ్రగ్స్ లో 35% హైదరాబాద్ లోనే ఉత్పత్తి అవుతోందని వివరించారు. జీనోమ్ వ్యాలీ హైదరాబాద్ కు చాలా కీలకమని వివరించారు. సుదీర్ఘకాలం నుంచి ఏఐజీ అందిస్తున్న సేవలను ప్రశంసించిన సీఎం దాదాపు 66 దేశాల నుంచి వచ్చే రోగులకు వైద్య సేవలు అందించే స్థాయికి చేరుకోవడం మనందరికీ గర్వకారణమని తెలిపారు. మరో ఆసుపత్రిని అందుబాటులోకి తెచ్చిన డాక్టర్ నాగేశ్వర రెడ్డికి అభినందనలు తెలిపిన సీఎం ఆయన కృషిని గుర్తించి పద్మభూషణ్ ఇచ్చిన కేంద్రం భారత రత్నతో సత్కరించాలని ఆకాంక్షించారు. ఇందుకు తెలంగాణ సీఎంగా తన వంతు కృషి చేస్తారని చెప్పిన రేవంత్ తెలంగాణలో 14 నెలల్లో సీఎంఆర్ఎఫ్ నుంచి 1400 కోట్లు ఇచ్చినట్టు చెప్పారు. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళలకు హెల్త్ ప్రొఫైల్ సిద్ధం చేస్తున్నామన్న ఆయన ఏడాదిలో నెలపాటు ప్రైవేటు వైద్యులు ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేయాలని విజ్ఞప్తి చేశారు. పేదలకు నైపుణ్యంతో కూడిన వైద్య సేవలు అందడానికి ఇదొక మార్గమని రేవంత్ వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం వైద్యం మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి గోషా మహల్లో 30 ఎకరాలలో 2700 బెడ్స్ తోని దాదాపు 3000 కోట్లతోని ఉస్మానియా హాస్పిటల్ ని మనం నిర్మించుకోబోతున్నాం, పనులు ప్రారంభించి. అదే విధంగా నిమ్స్ లో ఒక 2000 బెడెడ్ తోని నిమ్స్ లో ఒక కొత్త బ్లాక్ ను మనం స్టార్ట్ చేసుకుంటున్నాం. వరంగల్ లో ఇంకొక 2000 బెడెడ్ హాస్పిటల్ ని నిర్మించుకుంటున్నాం, ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యే స్టేజ్ లో ఉంది. సికింద్రాబాద్ లో అల్వాల్ లో ఇంకొక 1000 బెడెడ్ హాస్పిటల్ ని మనం కట్టుకుంటున్నాం. ఎల్బీ నగర్ లో కూడా ఇంకొక 1000 బెడెడ్ హాస్పిటల్ ని కట్టుకుంటున్నాం. సనత్ నగర్ లో ఇంకొక 1000 బెడెడ్ హాస్పిటల్ ని కట్టుకుంటున్నాం. ఒక ఉస్మానియా హాస్పిటల్ కంప్లీట్ చేయడానికి 2.5 years పట్టొచ్చు. మిగతా హాస్పిటల్స్ అన్ని కూడా బై December 9, 2025 అంటే సంవత్సరం ఆఖరు లోపల దాదాపుగా 7000 పడకల ఆసుపత్రులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్టార్ట్ చేసుకుంటున్నాం. అంతకు ముందు మాట్లాడిన డాక్టర్ నాగేశ్వర రెడ్డి గ్రామీణ ప్రాంతాల్లో కూడా మెరుగైన వైద్య సేవలు అందించేందుకు తమ వంతు కృషి చేస్తామని చెప్పారు. రోగులకు సత్వర సేవలు అందించాలనే లక్ష్యంతోనే బంజారాహిల్స్ లో ఆసుపత్రిని నిర్మించినట్టు తెలిపారు. 25 ఏళ్ల క్రితం గ్యాస్ట్రోఎంట్రాలజీ కోసం ఏఐజీని ప్రారంభించామని గుర్తు చేసుకున్న ఆయన తర్వాత గచ్చిబౌలిలో పరిశోధన చికిత్స పేరుతో ఆసుపత్రి నిర్మించినట్టు చెప్పారు. హైదరాబాద్ ట్రాఫిక్ ని దృష్టిలో పెట్టుకుని బంజారాహిల్స్ లో ఆసుపత్రి నిర్మించామని నాగేశ్వర రెడ్డి వివరించారు. ఏఐజీ ఆసుపత్రులు కట్టాలని పలు రాష్ట్రాలు కోరుతున్నాయన్న ఆయన ఏఐజీని చూసి మిస్ వరల్డ్ పోటీదారులు ఎంతో స్ఫూర్తి పొందారని తెలిపారు. పోటీదారులు ఏఐజీలో ఇంటర్న్షిప్ కు దరఖాస్తు చేసుకున్నారని వెల్లడించారు. 2 years back, the Newsweek magazine in US actually labeled us one of the best hospitals in the world. A lot of requests from several states, because I think there are politicians from every state and the union government to come to us for treatment. So everybody says, why don't you have AAG hospitals in their state? But we were determined that we will first do this in our state, completely cover Telangana area before we go anywhere else. Because I think Telangana is our passion.